అదే నమస్కారం. నిన్నటి నుంచి అండి నా మనసు అసలు ఊరుకోవట్లే. ధర్మేంద్ర ప్రధాన్ ఇతను విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు 2021 నుంచి. ఆ మేనల్లుడు కోసం మేము ఆల్మోస్ట్ అమౌంట్ నేను చెప్పను కానీ చాలా బల్క్ అమౌంట్ తాలూకు మేము కూడబెడతాం, ల్యాండ్ కొడుతుంటాం, అన్నీ చేసి పెట్టాం. వాడి డాక్టర్ అయితే దానికి తగ్గట్టు వాడికి ఉండాలండి. వాడిది 986 988 వాడి మార్కులు ఇంటర్లో. నీట్ అప్పుడు ఏమైంది, ఆన్లైన్ మొత్తం కరోనా సమయంతో ఎగ్జాము భయంకరంగా తేదీలు అట్ట ఇటు చెత్తా చదారు. అప్పుడు కారణం ఎవరని చూస్తే ఈ మహానుభావుడే. సరే కరోనాలో ఏదో అనుకుందాం. ఆ తర్వాత కూడా ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి ప్రాపర్ వేలో కండక్ట్ చేయకపోవడం, ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిజంగా నెవర్ ట్రస్టెడ్ ఏజెన్సీ అనేది తయారైపోయింది. అదొక దరిద్రం. 2024లో నీట్ పరీక్షా పత్రం లీక్ అయిన తర్వాత అసలు ఇంకెవడన్నా దాన్ని కంటిన్యూ చేస్తారు. దాన్ని అలాగే ఉంచి మరలా 2020 నీట్ కండక్ట్ చేశారు. ఎంత దారుణం అంటే రాజస్థాన్లో సికారా ప్రాంతం నుండి ఒక వ్యక్తి కేరళలో డాక్టర్ కోసం చదువుతున్నాడు. అతనికి ఒకళ్ళు పీడిఎఫ్ ఫైల్ పంపి గెస్ట్ పేపర్ ఇది రేపు పెట్టి నీట్ ఎగ్జామ్ సంబంధించి అన్నాడు. అతను ఏం చేశాడు, వాళ్ళ నాన్నకు పంపాడు. వాళ్ళ నాన్న వచ్చేసి అక్కడ హాస్టల్ అడుగుతూ ఉంటాడు రాజస్థాన్లో, ఎక్కువ కోచింగ్ ఇన్స్టిట్యూట్లోని ఏరియా. వాళ్ళ నాన్న ఆ గెస్ట్ పేపర్ చూసి ఎక్కడో తేడాగా ఉందనిపించింది ఆయనకి. ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా పంపాడు. ఆ కెమిస్ట్రీ లెక్చరర్ చూశాడు. ఈలోపు ఎగ్జామ్ జరిగింది. వచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఏంటని చూస్తే మొత్తం ఫిజికల్ కదా నీట్ అన్నప్పుడు. చూస్తే తెలిసింది ఏంట్రా అంటే ఏకంగా 108 ప్రశ్నలు దాదాపు సేమ్ ఉన్నాయి. అంటే పేపర్ లీక్ అయిపోయింది. ఇమీడియట్గా పోలీసులు వద్దని చూస్తే అసలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదంట. దాంతో వీళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మరలా లేఖ రాయటం, మెయిల్ పెడతాం, లైక్ మొత్తం చేస్తే అప్పుడు వాళ్ళు ఇంకా ఆగమేఘల మీద ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెప్పేసి అసలు ఎక్కడ లీక్ అయింది ఏంటి అని చెప్పి చూస్తున్నప్పుడు ఓ ఇద్దరు బ్రదర్స్, దినేష్ ఒకడు, మంగిలలేడు ఒకడు, వాళ్ళని పట్టుకున్నారు. ఆల్రెడీ పేపర్ లీక్ అవ్వటం, జనానికి అమ్ముకోవడం అంతా అయిపోయింది. ఈరోజు అండి నీట్ ఎగ్జామ్ కోసం అహర్నిస్లో కష్టపడి ఏ రకంగా ప్రిపేర్ అవుతుంది తెలుసు. కొంతమంది సంవత్సరాల తరబడి మెడికల్లో సీటు కొట్టాలని చెప్పేసి పాపం ఎంతమంది అండి కష్టపడేది. ఒక అమ్మాయి చెప్తుంది, మొన్న ఒక అమ్మాయి నెల రోజులుగా జాండీస్తో బాధపడుతుంది. చేతికి ఆ సెలైన్ పైప్ అలాగే ఉంది, అలాగే పెట్టుకుని ఎగ్జామ్ సెంటర్కి వచ్చిందంట. ఆమె నేను చూశాను, ఆ ఎగ్జామ్ కూడా బాగా రాశానని అంది. ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మరలా పెడతాను అంటున్నారు. ఏంటది దారుణం అని చెప్పేసి ఆ ఒకళ్ళగా చెప్తారు కదండి. 22 లక్షల మంది 2024లో పేపర్ లీక్, 2026లో పేపర్ లీక్. సో మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఓ వ్యక్తి, ఇంకా జాతీయ విద్యాశాఖ మంత్రి కూడా అవసరమా? ఒకసారి తప్పు జరిగింది, పేపర్ లీక్ అయిందంటే ఎంత ఏమంటారు స్ట్రిక్ట్గా ఉండాలండి. ఎక్కడికక్కడ ఆన్లైన్ కాకుండా పేపర్ అన్నప్పుడు పేపర్లు ముందుగానే వెళ్ళాలి, లీక్ అవ్వకూడదు, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఎంత నిఘా ఉండాలండి. ఆ పేపర్ సెట్లు ఏవైతే జీపీఎస్ పెట్టండి, వాటి ట్రాకర్ పెట్టండి, అండ్ ఆ వ్యాన్లకు సంబంధించేసి మొత్తం ఎక్కడ క్లోజ్ అంటే పెట్టండి. సరైనటువంటి ఎందుకులే. సారీ మోడీ గారు, ఈ విషయం చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాం. దేశం వెలుపల విషయాలలో మోడీని మించినోడు ఎవడు లేడు. దేశం లోపల రైలు ప్రమాదాలకు సంబంధించి అశ్విని వైష్ణవ్, ఆ మనిషి అర్థం కాడు. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఘోరాలు కంటిన్యూ. అదేమంటే ఎక్కడో ఏవో జరిగితే ఆయనగా సంబంధం మంత్రి, మరి మంత్రిని ఏం పెట్టడానికి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్, ఈ ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేటప్పటికేమో ఒడిస్సా ఉత్కల్ యూనివర్సిటీలో పీజీ చేసినట్టున్నాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక యథావిధి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కొంతమంది అండి క్యాబినెట్ మంత్రులుగా ఉంటూ కూడా కనీసం బాధ్యత వహించాల్సిన చోట వహించకుండా లక్షల మంది జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇది మహాపాపం. మోడీ గారు దయచేసి గుర్తుంచుకోండి. దేశం విషయంలో, విదేశాల విషయంలో మేమంతా మీతోనే ఉంటాం. బట్ దేశంలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి తప్పులను కూడా మీరు చూస్తున్నట్టు ఉంటే మా వల్ల కావట్లేదండి. ఈ విషయంలో బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ అర్హత లేనివాడు, నో డౌట్. సో ఈ ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి ఎంత చెప్పాను కదా, లేటెస్ట్గా తెలిసింది ఏంటన్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి సంబంధించి నీటిని ఆన్లైన్లో పెడతామని అన్నారు. ఆన్లైన్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా కాపీయింగ్ జరిగే ఛాన్స్ ఉండదు. అయితే ఆన్లైన్లో పెట్టినప్పుడు ఏమైంది, ఎట్ ఏ టైం ఒకే పేపర్ అందరికీ ఇవ్వరు, షిఫ్ట్లు ఉంటాయి. దాన్ని కొంతమందికి ఈజీగా వచ్చి, కొంతమంది కష్టంగా వచ్చింది. దాన్ని నార్మలైజ్ చేసేసి మరలా మార్పులు చేర్పులు ఉంటాయి. దీనివల్ల క్వాలిఫై కాడు,
కొంతమంది వచ్చేసి నార్మల్ ఉన్నాడు క్వాలిఫై అయిపోతాడు. సో పేపర్గా పెడితే బెస్ట్, ఎందుకంటే అందరికి ఒకే క్వశ్చన్ పేపర్ ఉండిద్ది. బట్ ఎప్పుడైతే ఆన్లైన్ అంటాడో పేపర్ మారిపోతాడు, దాని పిల్లలకి నష్టం. బట్ వీళ్ళు కాపీని అరకట్లేకపోతూ ఇక ఆన్లైన్లో పట్టుకొస్తున్నారు. తీరా ఇప్పుడు దొరికిన అసలు ఎవరు ఏంటని చూస్తే మొత్తం కూడా ఈ ధర్మేంద్ర ప్రధాన్ క్లోజ్ ఉన్నటువంటి కొంతమంది కాలేజీల వాళ్ళు, ఈ నీట్ పేపర్ ఎవరైతే సెలెక్ట్ మొత్తం రెడీ చేస్తారో కెమిస్ట్రీ వాళ్ళు కొంతమంది, ఫిజిక్స్ వాళ్ళు కొంతమంది, బాటనీ వాళ్ళు కొంతమంది, జువాలజీ కొంతమంది, మొత్తం ఫ్యాకల్టీ మెంబర్స్ మొత్తం రెడీ చేసిన వాళ్ళే, వీళ్ళే కలగలిపి మొత్తం ఈ పెద్ద స్కామ్కి పాల్పడ్డారు. అంటే ఎంత దారుణం చూడండి, పేపర్ ఎవరైతే రెడీ చేస్తున్నారో వాళ్ళే స్కామ్కి పాల్పడ్డారంటే వాళ్ళే పేపర్ లీక్ చేసిన మనుషులు అసలు వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు అంటే పై వాళ్ళు చేతకంతనం కదా, ధర్మప్రధాన చేతకంతనం కదా. సరే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఆన్లైన్ అంటున్నాడు, మీరు ఆన్లైన్ సపోర్ట్ చేస్తున్నారా? కింద కామెంట్లో తెలియచేయండి.